వీలో సమస్య ఎక్కడంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి అన్ని వచ్చాక కోడ్ ఉన్నంత వరకు సాంకేతికంగా ఇట్ ఈజ్ రైట్ దే కెన్ పుల్అప్ ఎనీ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా అడ్మినిస్ట్రేషన్లో ఒక ఇండివిజువల్ పిలవచ్చు, ఏదైనా అడగవచ్చు, దాంట్లో తప్పు వాళ్ళకు పూర్తి అధికారాలు ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం చాలా వాటిని జాగ్రత్తగా వాడాల్సిన అధికారాలు అవి ఆచితూచి 100 సార్లు ఆలోచించి చేయాల్సింది. అప్పుడే దాని స్వతంత్ర ప్రతిపత్తి నిలబడుతుంది ఎన్నికల కమిషన్. అదైతే కనపడట్లా. పోలింగ్ తర్వాత ఇప్పుడు ఉన్న వాటి మీద సహజంగా అడ్మినిస్ట్రేషన్ ఫ్రీగా వదలాలా, మీరు హ్యాండిల్ చేసుకోండి, దాంట్లో జోక్యం అనేది ఉండకూడదు. కానీ అది కూడా జరుగుతోందంటే ఇది అసాధారణంగానే కనిపిస్తుంది. అసలు అంతమంది అధికారులు అంత ఇర్రేషనల్ గా వితౌట్ ఎనీ ఇది లేకుండా ఒక పార్టీ కంప్లైంట్ ఇచ్చిందని బదిలీ చేయడమే పెద్ద అసాధారణమైంది, అన్యాయమైంది. అయితే ఎక్కడైతే బదిలీలు చేశారో అక్కడే హింస పెరగడం అంటే మరి హూ ఇస్ ఆన్సరబుల్? ఈసీనో లేదా దాని తరఫున ఇక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళే ఆన్సరబుల్ కదా, వాళ్ళు సమాధానం ఇవ్వాలి కదా. నువ్వు కరెక్ట్ చేసింది నువ్వు కరెక్టివ్ మేజర్ అయితే మరి అల్లర్లు జరగకూడదు కదా. అక్కడ జరుగుతున్నాయంటే నువ్వు ఒకరి పనుపున ఇచ్చేసినట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అక్కడ పెట్టినట్టే కదా. సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా అని మేము అడుగుతున్నాం. అలాగే దానికి తగిన ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. పురంధేశ్వరి లెటర్ రాయడము, అసలు ఆ లెటర్ రాసినందుకు ఆమెను అడ్మానిష్ చేయాలా, సీరియస్ తీసుకోవాల్సిన ఈసీ అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుందని అనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. అయితే సంజయ్ అడగలేవు, ఎందుకంటే టెక్నికలీ ఇట్ ఈస్ దానికున్న స్వతంత్ర ప్రతిపత్తి లేదా దాని అధికారాలు సర్వం సహాధికారాలు ఉన్నాయి. బట్ ప్రజలకైతే తెలియాలా జరుగుతున్నది తప్పు జరుగుతోంది, ఎవరైతే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే తప్పు చేస్తున్నారు, లేదా వాళ్ళ తరపున ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు తప్పు చేస్తున్నారు. దీనికి పై వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు, ఎందుకంటే కూటమి అంతా వాళ్ళు కలిసి ఉన్నారు. దానికి అది చంద్రబాబు నాయుడుకు కావాల్సిన రకంగా ఆడే రకంగా ప్లాట్ఫామ్ తయారవుతుంది. దాన్ని ఎన్నికల కమిషన్ పైన ఢిల్లీలో నుంచి కూడా వాళ్ళు చూస్తున్నట్టు వదలము లేదా ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు. చేశాం కదా, ఈరోజు ఇచ్చింది మొత్తం కేసులతో సహా ఆధారాలతో సహా వాళ్ళ ముందుకు పెట్టాము. పెట్టి ఇమ్మీడియట్ తప్పించమన్నాం. అసలు నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడో రిటైర్ అయిన అధికారి ఆయన ఒక సైడ్ ఆయనకి ఏదన్నా కంట్రోల్ అంటూ ఉంటుందా? ఎందుకంటే నోబడీ కెన్ డూ, ఆయన ఏం చేయలేము. అలాంటి వాడిని ఎవరైనా పెడతారా? ఆ పెట్టడంలోనే దానికి ఏదో రాజకీయ పరమైన ఇది ఉందని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే ఒక రాజకీయ పార్టీ తరఫున లేదా కూటమి తరఫున వ్యవహరించడానికి ఇష్టపడే వాళ్ళు లేదంటే సుముఖంగా ఉన్న వాళ్ళని తెచ్చిపెట్టి నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇది ప్రజలకు తెలియాలి, అందుకోసమే ఈరోజు మాట్లాడుతున్నాను. అవును, ఇవన్నీ వాళ్ళు పుట్టిస్తున్న పుకారు. ఏముంది రాసేపడు? నేను చెప్తున్నా కదా, రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మా వాళ్లను కట్టడి చేయాలి కాదని ఎవరన్నారు? ప్లేయర్స్ను కట్టడి చేయడానికి లేదంటే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయడం ఎన్నికల కమిషన్ బాధ్యత. సో మా వైపు వాళ్ళని రిస్ట్రైన్ చేయండి వద్దని ఎవరన్నారు? కానీ ఒకవైపు రిస్ట్రైన్ చేసి వాళ్ళను ఫ్రీగా వదులుతున్నారు. మా వాళ్ళు ఇక్కడ పలానా దగ్గర థ్రెట్ ఉంది, ఇలా కొంచెం ప్రొటెక్షన్ ఉన్నట్టు ఎవరు రావట్లా, వాళ్ళను వదిలేసి ఈ పక్క కట్టడి చేస్తున్నారు. అలాగే దాడులు జరిగినా కూడా కరెక్ట్ విధి లేదు, వీడియోలతో సహా సబ్మిట్ చేస్తున్నారు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆర్బిటరీగా అధికారం ఎట్లా మారుస్తావు? మార్చిన తర్వాత అక్కడ దుర్ఘటనలు ఏమైనా హింసాకాండ జరిగితే ఎవరు ఆన్సరబుల్? నువ్వు కాదా? ఎన్నికల కమిషన్ కానీ లేదంటే దాని తరఫున అబ్జర్వర్ కాదా? ఇంకా ఆయన ఎట్లా కంటిన్యూ చేస్తారు? అతను ఏమైనా సర్వీస్లో ఉండేవాడనైతే ఒంట్లో కొంతన్నా ఇది ఉంటుంది, కాదు రిటైర్డ్ కాబట్టి అతను పొలిటికల్ దీంతోనే పంపినారని అంటున్నాము. ఇంకా ఇది కవర్ చేసుకోవడానికి ప్రజల్లో ఫాల్స్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇచ్చేయడానికి టీడీపీకి ఎప్పుడూ తెలిసిన సహజమైన విద్య. గవర్నర్ దగ్గరికి పోతారు, ఇంకోటి దగ్గరికి పోతారు, లెటర్లు రాస్తారు, ఇక్కడ ఘోరాలు జరిగిపోతారు. నువ్వే తప్పు చేసి ఒక సిస్టమ్ను వాడుకొని, అది ఏ వ్యవస్థనైనా సరే వాడుకుంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ వ్యవస్థ కదా, వాళ్ళు చేసింది వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈరోజు సిఎస్ను వాళ్ళు పిలిచారంటే ఈసీ చాలా సీరియస్, అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పు చేసిందని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి ప్రజలు.
ఎన్నికల ముందు వరకు అంటే సరే అనుకున్నాం. ఇప్పుడు చేయడం ఆశ్చర్యంగా ఉంది పోలింగ్ అయిపోయిన తర్వాత. సో ఏం ఆశించి చేస్తున్నారంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలా, లేదా ఒక రకమైన అరాచకం క్రియేట్ చేసి నేను ఇంతకుముందు అన్నట్టు కౌంటింగ్ డే దగ్గర పడే కొద్దీ అందరినీ డిమారలైజ్ చేయడము, లేదా అఫీషియల్స్ నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇది చేయాలంటే భయపడే రకంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడం ఏదో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా బడుగు వర్గాలు వాళ్ళు అవుట్ అండ్ అవుట్ ఓన్ చేసుకుని ఎన్ని గంటలైనా సరే మేము ఏదైతే ఎవరినైతే మాకు ఇన్నాళ్ళు మాకు అండగా నిలబడ్డాడో ఆయన నిలబెట్టుకోవాలని వచ్చినట్టు అనిపిస్తుంది. లేకపోతే అంత టైం క్యూలో నిలబడడం అసాధ్యం, గంటలు గంటలు వెయిట్ చేయడం. మహిళలు ముఖ్యంగా వాళ్ళు రాత్రులు మళ్ళీ అంతవరకు ఉండడం, ఇవంతా క్లియర్గా ప్రజల కోసం ఎవరు నిలబడితే వాళ్ళ కోసం ప్రజలు నిలబడతారు అనే థీమ్ను అనే దీన్ని సూత్రాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇది చాలా పాజిటివ్. ఇది అదే నేను అంటున్నా, ఎన్నికల కమిషను చేసిన హడావుడి నిర్ణయాలు ఇంతమంది బదిలీ చేయడం చూస్తే అసలు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయా, రాష్ట్రమే సమస్యాత్మక రాష్ట్రం అన్నట్టు చేశారు. మరి ప్రజలేమో ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద పండగ ఎలక్షన్ అనే పోలింగ్, దాంట్లో అసలు ఇవేమి పక్కకు తోసేసి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అపోజిషన్ చేసిన అన్ని రకాల కూటములు కట్టడం అడ్డంగా కేవలం అధికారం కోసం ఆ కూటమిలో ఉన్న ప్రధాన ఢిల్లీలో ఉన్న వాళ్ళ ప్రాపకం చూసుకుని వ్యవస్థను మేనేజ్ చేసి ఇచ్చేయడం, వీటన్నిటి కూడా జనం ఏం పట్టించుకోరు. అల్టిమేట్గా ప్రజలకు నేను ఇంతమంది అన్నట్టు మంచి చేసిన వాళ్ళు ప్రజలు చూసుకుంటారు, హక్కున చేర్చుకుంటారు, నిలబెట్టుకుంటారు అనేది దీని సారాంశం. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడన్నా బుద్ధి వస్తే రాదు, ఆయనకు రాదనేది అర్థమవుతుంది. అది రియలైజ్ అయితే మంచిది. ఆయన కాడు, ఆయనకు తెలిసింది ఒకటే, వ్యవస్థలతో ఆడుకోవడం, మేనేజ్ చేయడం, వాడుకొని ఆ లాస్ట్ సెకండ్ వరకు ఏదో ఒక కుట్రలు చేసే కుతంత్రాలు చేసే దాంట్లో ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకోవడం అనేది అది మాత్రమే పోతున్నాడు. ఇదంతా ఇంకొక 2 వారాల ముచ్చట ఆయన ఏం చేసినా. అయితే ఈలోగా ప్రజలు నష్టపోతున్నారు. ఇంతకుముందు అన్నట్టు పేదవర్గాలు, మా పార్టీ కార్యకర్తలు నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళ మీద అటాకులు పెరిగాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అటాకులు పెరుగుతున్నాయి. ఇవి దారుణమైన విషయం. దాని మీద మేము ఆందోళన చెందుతున్నాం.